మళ్ళీ మొదటి నుంచి నర్సరెడ్డి గారు, మీకు విద్యార్థి దశ నుండి పలు దఫాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విద్యార్థులను చైతన్యవంతులుగా చేసి సంఘటితంగా ఎదుర్కొంటూ పలు దఫాలుగా ఎంఆర్ఓలకు మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు, వినతి పత్రాలు కూడా సమర్పించేవారు. ప్రస్తుత పరిస్థితులలో మీరు విద్యార్థి దశలో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మొన్న రీసెంట్ గా జరిగింది ఢిల్లీలో ఫార్మసీ విద్యార్థిని రేప్ చేయడం. ఇంతవరకు కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన ఢిల్లీకి ముఖ్యమంత్రి ఒక మహిళ అయినా కానీ పట్టించుకోకపోవడం ఎంతో దురదృష్టం చెప్తున్నాము. నేడు ఢిల్లీలో జరిగింది, రేపు ఆర్మూలో జరుగుతుంది కావచ్చు, ఇల్లుండి ఎక్కడ జరుగుతుంది కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మంచి స్థాయిలో ఉండాలి. ఇటువంటి సంఘటనలకు దూరంగా ఉండాలని వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ఎంఆర్ఓ కార్యాలయం వెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం కూడా అందజేశాము. ఆర్మూర్ డివిజన్ నుంచి పలు కళాశాలలు కూడా మాకు సపోర్ట్ ఇచ్చాయి. దీనివల్ల మాకు ఎంతో సాహిత్యం అనేది నేర్చుకున్నాము. అప్పుడు ఆ రోజు మాకు రాష్ట్ర నాయకులు అనే వారు వచ్చారు. ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, దీనిలో నేను ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నాను. ఏబీవీపీ నర్సారెడ్డి అంటే చాలా మంది గుర్తు. ఆర్మూర్లో నా తోటి స్నేహితులకు కూడా ఫీజులో ఎంతో మంచి మేలు చేశాను, తక్కువ ఫీజు ఇచ్చాను. 50-60 మందికి మాత్రం నాకు తెలిసిన అంత మటుకు 50-60 మందికి విద్యార్థులకు ఫీజులను తక్కువ చేయడం జరిగింది. తక్కువ ఇప్పించడానికి కూడా నేను దగ్గర నుండి నా ఒక తోటి అన్నదమ్ములలాగా, తోటి స్నేహితులలాగా ఉండి పక్క నుండి నేను ఫీజులను తగ్గించాను. నాకు తెలిసిన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లపూడి శ్రీనివాస్ గారు, వారి వల్ల ఎన్నో మంచి మంచి ప్రోగ్రాంలు చేశాను. వారు నాకు మంచి అనుభవాన్ని కలిగించాడు. అతన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది అతను చేసిన సాహిత్యాలు. ప్రతిదానికి ముందంజు ఉండేటట్టుగా నాకు ఎంతో సహాయం అనేది చేశాడు అతను అని తెలియజేస్తున్నాను. మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఊహాగానాలు అందుకుంటున్నారు, దానికి మీ వివరణ ఏమి ఇచ్చుకుంటున్నారు? మరి నేను టీఆర్ఎస్ లో ఇంకా చేరలేను. ఇప్పుడు ప్రస్తుతం మాత్రము విద్యారంగంలో ఉన్నాను. ప్రతి ఒక్క పార్టీకి దూరంగా ఉన్నాను. ఏ పార్టీకి కూడా దగ్గరలో నేను ఏబీవీపీలో కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. అదే ఏబీవీలో కంటిన్యూ అవుతామని ఇప్పుడు ఈ యొక్క సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్స్ అయిపోగానే అది కూడా తెలియజేస్తానని మీడియా స్నేహితులకు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ విద్యార్థులు అనేక వేల సంఖ్యలో మీకు మద్దతు ఇస్తూ మీకు సహచరులుగా నిలుస్తున్నారు అండగా. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మరి వాళ్ళందరూ నాకు అంత సంతోషం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ పోయినా కానీ నన్ను చూసి దగ్గర వస్తే నేను వాళ్ళకు అనుకున్నది ఏమనుకుంటున్నాను, అన్నయ్య నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నా, దగ్గర డబ్బు లేదు అన్నయ్య, నేను చేయాలనుకుంటున్నా, అన్న నాకు హెల్ప్ అయ్యాన్నయ్య, ప్లీజ్ బ్రదర్ హెల్ప్ అయ్యి బ్రదర్ అంటే నేను కంపల్సరీ హెల్ప్ చేస్తా, నా ఎంతో సాయం నేను చేస్తానని అనుకుంటున్నాను. నా యొక్క సెల్ నంబర్ 8688889814. ఈ యొక్క నంబర్ డైల్ చేయండి. నేను కంపల్సరీ ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం చేస్తా. చదువులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా నేను సహాయం చేస్తానని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. మేము అడిగిన ప్రశ్నలు చెప్పినందుకు చాలా సంతోషము.